ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్కి 9:30 పైగా పోయినాము. మళ్ళీ అక్కడ నుంచి దివ్య హాస్పిటల్కి పోయినాను. 11:30కు దివ్య హాస్పిటల్కి పోయి అక్కడ 12 నుంచి ఇక్కడ సాయంత్రం 5 వరకు వెయిట్ చేశాము. స్కానింగ్ పంపించింది. గ్రోత్ స్కానింగ్ అని ఇక్కడ తీస్తామని ఇక్కడ పంపించారు. 5 గంటల వరకు వెయిట్ చేశాను. ఏం చెప్పి మీ వాళ్ళైనా వచ్చినదంటే అవునని చెప్పాను. గాయత్రి వాళ్ళ ఫాదర్ని ఉదయం 9:30 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంపించినాము స్కానింగ్ కొరకు. పంపించింటే అక్కడ స్కానింగ్ లేదని చెప్పేసి దివ్య హాస్పిటల్కు ప్రశాంతి మేడం అని రెఫరెన్స్ చేసింది. అక్కడ చేసిన తర్వాత 11:30కు హాస్పిటల్ దగ్గరికి పోయినాము. దివ్య హాస్పిటల్ దగ్గరికి 2:30కు డాక్టర్ వస్తా అని చెప్పినాడు. 2:30కు డాక్టర్ వచ్చి స్కానింగ్ తీసినాడు. 11:30 నుంచి 2:30 వరకు బయటికి పంపలేదు. స్కానింగ్ అయిపోయిన తర్వాత 5 గంటలకు మేడం వస్తుంది, అప్పుడు అన్నీ చెప్తుంది రిపోర్ట్లు చూసి, అంతవరకు ఉండాల్సిందని చెప్పినారు. 5 అయినా కూడా రాలేదు. పాపతో వచ్చేసి మీ వాళ్ళైనా వచ్చినది, ఏం ఆగలేరా మీరు 15 నిమిషాలు సేపు కూడా అని పాపతో ఇట్లాంటివన్నీ మాకు మామూలే అని చెప్పింది. మధ్యాహ్నం లంచ్ కోసం పంపేయమని అడిగితే లేదట్లా పంపనీకి కాదు, స్కానింగ్ అయిపోయే వరకు పంపము అని చెప్పినారు. డాక్టర్ పేరు ప్రశాంతి, గవర్నమెంట్ డాక్టరు, ఇక్కడ దివ్య హాస్పిటల్లో ప్రైవేట్గా పెట్టినారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రశాంతి మేడం గారు తన బనగానపల్లె పట్టణంలో దియా హాస్పిటల్ క్లినిక్ పెట్టుకొని ఏదైతే మారుమూల పల్లెల నుంచి వచ్చిన గర్భిణీలు ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ తీసుకున్న వాళ్ళు అక్కడ చెక్ చేసి రెఫర్ తన సొంత హాస్పిటల్కి చేస్తూ ఉంది. సాయంత్రం వరకు మేడం గారు ది హాస్పిటల్కి రారు, అక్కడ డాక్టర్స్ ఉండరు. సాయంత్రం 6 వరకు వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిందే. ఉదయం 9 గంటలకు రెఫర్ చేసి సాయంత్రం 6 గంటలకు వచ్చి వాళ్ళను ఇక్కడ చూస్తూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 9 నెలలు నిండిన నిండు గర్భిణీలు ఈ ఎండల కాలంలో అక్కడ వెయిట్ చేసి కొంతమంది స్పృహ కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు అన్యాయం డిఎంహెచ్ఓ వారికి తెలీదా? అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గారికి తెలీదా? ఈ విషయంపై సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.